పాము వచ్చింది కదా, ఇది ఎగిరిగిపోతుందా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళైతే పిల్లలు కాదమ్మా పిడుగులు, నా డబ్బులు ఎలా ఆగం చేస్తున్నారో వీడియో మొత్తం చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇలాంటి పిల్లలు ఎవ్వరికి ఉండొద్దు తల్లి. ఎన్నిరా మీరు బుక్ చేసేది? ఇలాగ ఎన్నని బుక్ చేస్తారా? నా అకౌంట్లోని పైసలన్నీ అయిపోతున్నాయి. ములిగి ముంత నీళ్ళు తీస్తే మీకు కష్టం అంటే ఏటో తెలుసును. ట్యాప్ ఇప్పితే నీళ్ళు వస్తున్నాయి. ఇక మీకు కష్టం తెలుస్తలేదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. పెళ్ళిళ్ళు అయ్యి పిల్లము పిల్లలు వస్తే అప్పుడు తెలుస్తుందిరా మీకు పైసా విలువ. ఇప్పుడు తెలియదు. ఇక 1700 అది ఫస్ట్ 1000 రూపీస్ కిందకి తీసుకోపోయినా, మళ్ళీ 700 ఇచ్చినా కదా దాంట్లో ఉన్నాయి తీసుకెళ్ళమని. మమ్మీ 1000 రూపీసే తీసుకోమన్నా, అందుకే తీసుకుపోయినా. బేరం ఆడమన్నదా పోయి, బేరం ఆడమన్నదా పోయి. బాగుంది దాంది, ఆ డబ్బానే ఎక్కువ ఉంటుందేమో. చూసిన మళ్ళీ నీ ఫోన్లో అమెజాన్ ఓపెన్ చేసి చూస్తే 1700 ఉంది, ఇచ్చేసిన. ఆహా, అదే కిందకి వెళ్ళి ఇవ్వాలేమో. సేమ్ వచ్చింది అది కూడా. ముందు అంటే డబ్బా అంటలేను నేను, అది లోపల అవి. స్టైలిష్ స్టార్. వస్తుందా మెల్లగా అనుకో. ఒంట్లో బాగాలేకపోయినా మెల్లగా వచ్చేస్తుంది. వచ్చిందమ్మా ముస్లాం, వచ్చిందమ్మా ముస్లాం. మెడలు వేయాలి, మెడలోన బల్ల అని చెప్పి వేయాలి. దానివల్ల నీ ఫోన్ పలిగిపోయింది. కాదు, చేతిలో ఫోన్ పట్టుకున్నా, వచ్చింది, వచ్చి వేసింది. ఇక ఒడిలో వేసుకున్నా, ఇక ఫోన్ వేసుకొని కళ్ళు మూసుకొని అరుస్తుంటే ఇక మళ్ళీ తీసి మళ్ళీ వేసింది, కింద పడేసిన. ఇక ఆరోగ్యం బాగోక నా బాధ నేను పడి పడుకుంటే వీలైతే బుక్ చేసుకొని అన్బాక్స్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా వీడియో మూత ఒక్కసి ముక్కు ఒక్కసమని ఇట్లా ఉంటాయి, మూత ఒక్కసి ముక్కు ఒక్కసమని ఇట్లా ఉంటాయి. వేసింది. కనిపిస్తున్నాయి అవి, నేను కర్రగానే ఉన్నా, అవి కర్రగానే ఉన్నాయి, అందుకే కనబడతలేనట్టుగా ఉన్నాయి. కానీ సౌండ్ అయితే భలే వస్తుంది, మస్తు మైకులో వచ్చినట్టుగా వస్తుంది సౌండ్, చాలా గట్టిగా వస్తాయి. అవి కనెక్ట్ చేయాలన్నా కానీ ఆ ఫోన్లో ఏవేవో వస్తాయి, వాటికి కూడా చదివే కావాలి. పిల్లలు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే బాగా చదువుకోండి. చదువు లేకపోతే అయితే ఈ రోజుల్లో ఎందుకు పనికిరాము. ఇగో నాకు చదువు రాకనే వాళ్ళు ఏది చెప్తే అదే వినవలసి వస్తుంది. మీరైతే మంచిగా చదువుకోండి, ఒకరి మీద ఆధారపడకండి. ఫ్రెండ్స్, ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం మనం. అన్బాక్సింగ్, దీంట్లో ఏముంది? బాక్స్ ఉంది అందులో. అన్బాక్సింగ్ ఏంటిది గుడం కూడా మంచిగానే ఉన్నాయి. ఒరే, నువ్వు వచ్చి నుండి ఇప్పుడు ఎన్ని ఆర్డర్ పెట్టావు చెప్పురా.
ఈ డబ్బాలో డబ్బా. డబ్బాలో డబ్బా కాదు. ఎన్ని ఆర్డర్ పెట్టావు అది చెప్పు ఫస్ట్. ఫస్ట్ ఓపెన్ చేయాలా? ఏంది తెలుసా? కనిపిస్తలే మా నాన్న అంటావు. మరి ఏంది తెలుసా అంటున్నావు? హెడ్ సెట్. పైన కవర్ తీరా. కవరు చింపేయాలి. కవర్ కొత్త బట్టలు, హెడ్ ఫోన్స్, ల్యాప్టాప్. రిచ్ అయిపోయాడమ్మా. మనల్ని దేకేటట్లేడుగా. అసలు మీరు ఎట్లా మొత్తం మీరెవరు? పాష్ మీరెవరైనా అడుగురా. ల్యాప్టాప్ ముందు కూర్చొని హెడ్ సెట్ పెట్టుకొని మంచిగా పాటలు వినుకొని వర్క్ చేసుకొని మొత్తం పాష్ ఉండాలి మీలాగా. ఏసీ రాత్రి పగల వేసినట్టు కాదు. కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అప్పుడు చెప్తాం మీ సంగతి. అన్ని ఇట్లా రాగానే అలా కూడా మడత పడుతుందా? బ్యాగ్ వేసుకోవద్దా మరి? ఇరగడం కాదు, బ్యాగ్ లో పట్టడానికి ఎంత పెట్టినావు దీనికి. ఇప్పుడు ఎగురు ఇట్లా పాటలు లేకుండానే ఎగురేసి. భలే భలే బాగుందిరా. అగో నేను తర్వాత నువ్వు ఆమదం ముందు ఇచ్చి మొత్తం ఇగో నెత్తిలో ఆమదం వేసుకొని ఇది పెట్టేస్తారంట. ఆమదం మంచిదిరా ఒంటికి. ఒంటికి మంచిది దానికి కాదు. ఒంటికి మంచిది దానికి కాదు. బాగుందిరా. ఎంత పెట్టినది గజ్జెప్ ఫస్ట్ నువ్వు. జస్ట్ 10,000. చెప్పురా ఎంత అయింది? 5,000. 5,000. దాంట్లో రేట్ ఉంటుంది చూసుకోండి. 300 అమ్మ. 300 అమ్మ. ఏంది ఇటు చెప్పు. 300? ఎందుకు వాటిని ఇరగొడుతున్నావు అట్లా? బాగుంది. కొన్ని తొంగవు కదా, వంగి తీసుకున్నావా? ఎందుకంటే అన్నయ్య బాగుంటుంది. ఇది ఇలా కూడా ఇటు అటు అవుతుందిరా. అడ్జస్ట్మెంట్ మంచిగా. మన బట్టలు చూపి. ఇది వచ్చి నాకు ఎంత ఖర్చు పెట్టారంటే బొరాన్ టైసన్ కొత్త కలెక్షన్ వచ్చింది ఇప్పుడు. అన్ని బొరాన్ షర్ట్లు, బొరాన్ ప్యాంట్లు. బ్లాక్ ప్యాంటు. ఇదే బ్లూ. ఇది జూవా? బ్లూ బ్లూ నేవీ బ్లూ. నేవీ బ్లూ. చూడండి ఫ్రెండ్స్, నా బట్టలు వీళ్ళు ఇప్పేస్తున్నారు మడతలు. అన్ని చెక్సే. అన్ని చెక్స్ కాదు. ఇదేం కలర్? దాంట్లో 3 కలర్లు ఉన్నాయి. ఏదని చెప్పమంటావు? బ్లూ. అరే వీడియో ఆన్ చేయలే నేను అప్పటి నుంచి. అరే నిజ నమ్మలేదు. ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కానీ ప్రాంక్ కాలేదు. వీళ్ళు ఇవన్నీ ఎంత అయినాయి? అదొక్కటి 3,000. అదొక్కటి 3,000. ఈ బట్టలన్నీ వారం వేసుకోవచ్చు మనం. వారం తర్వాత మళ్ళీ కొత్త బట్టలు వస్తాయి మనకి. ఇదిగోండి పని మనుషులు నాకు ఇప్పుడు మడత పెట్టి లోపల పెడతారు అన్ని మంచిగా. ఇదిగోండి ఇదిగో జీతం లేని పని మనుషులు వీళ్ళు. అదే ఇది అంతా అయింది. అసలు నాకు రేట్ చెప్పు ఫస్ట్. చూడమంటే ఇదేనా? దాంట్లో మీకు రేట్ కనిపించదు, ఏం కనిపించదు దాంట్లో మీకు.
1500 ఎందుకు 1500 నీకు యూనిట్ ప్రైస్ కదా మ్యాక్సిమం అంతగాని మెంబర్ ఎట్లేదు పెట్టుకుంటే మరి అవి కొనేదే వాటి కోసం సౌండ్లు ఏమి వినిపించకుండా 15 ఫోకస్ 17 నీకు చూడనీకి కూడా రాదు బిల్లులు 17 నీకు బిల్లులు కూడా చూడనీకి రాదు అమ్మ చూడమ్మ ఇక్కడ ఉంది నేను చూసి చెప్తాను లతకి రాలేదంటే మమ్మీ చూసి చెప్తుందంట 694 ఇలా తెలియదు ఫ్రెండ్స్ ఎంత కొన్ని మొత్తం డూప్లికేట్ బిల్ అది అలా అది చూసుకొని ఇప్పుడు నీ ఫోన్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది నేను డిలీట్ చేసేస్తా కదా ఇందులో ఫోన్ పే ఉంటుంది కదా అమెజాన్ ప్యాకింగ్ అది హాస్టల్లో ఉంటా నాకు ఖర్చులు ఏది లేకపోయినా హాస్టల్ డబ్బుకొచ్చేది సెలవులు ఇవన్నీ ముక్కుకొకటి చూడండి ముక్కుకి ఎందుకు అవన్నీ వేస్ట్ చేస్తున్నావు నువ్వు ఏం చేసుకుంటావు నేను అతక పెట్టుకుంటా ఎక్కడన్నా నువ్వు ముక్కు కథ పెట్టుకుంటే మొత్తం ఇద్దరు అప్పుడు ఇక్కడ మళ్ళీ ప్యాక్ చేసి పంపించేద్దామని ప్లాన్ చేస్తుంది నన్ను దీన్ని రేట్ చెప్పకపోతే రిటర్న్ పెట్టేస్తా రిటర్న్ ఎట్లా పెడతారు చెప్పమ్మా రిటర్న్ అడ్మిషన్ ఫోన్ చేసి పొద్దున నచ్చలేదు ఆయన నెంబర్ ఏది అందులో ఉండదు అది ఎందులో నా ఫోన్ ఇస్తానా నీకు నువ్వు పడుకున్నప్పుడు తీసి లాక్ మార్చేస్తావు ఓకే ఫ్రెండ్స్ ఈరోజుకి ఇంతే ఇవన్నీ సర్దేస్తారు ఇప్పుడు పోతున్నాం బాయ్ టాటా రేట్ ఎంతో కామెంట్ చేయండి నాకు కరెక్ట్గా చెప్పట్లేదు కదా రేట్ ఇట్స్ ఏ సీక్రెట్ మీకైతే తెలుసు కదా కామెంట్ చేయండి నెంబర్ 1 నెంబర్ 2 అంతా దీని పొజిషనే ఈ డెలివరీ బాయ్ని చూస్తేనే భయం అవుతుందమ్మా ఈ సెలవులు ఏమంటూ వచ్చినాయో కానీ సెలవులు వచ్చిన నుండి సెలవులు అయిపోయి మళ్ళీ కాలేజీకి వెళ్ళే వరకు ఏదో ఒకటి బుక్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఇదే లత చేంజ్ తక్కువ పడ్డదంట వేయమంటే వేస్తున్నా ఎన్ని అనుకున్నా మళ్ళీ తప్పదు కదా మెడకు పడ్డ పాము కరవక తప్పదంటారు చూడు అట్లుంది నా పని ఇచ్చేసిరా రాదా సుప్పిని శుద్ధ పూసిని మా అన్న ఏం బుక్ చేసిండో తెలీదు కానీ ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం దీని నేమ్ కూడా ఏంటో తెలీదు ఎప్పుడో ఒకసారి చింతపండు చేసేస్తా మేము బుక్ చేస్తూనే ఉంటాం మా మమ్మీ తిడుతూనే ఉంటుంది మా మమ్మీ ఎంత తిడతా మేము అంత బుక్ చేస్తూనే ఉంటాం ఇంకా పాము వచ్చింది కదా కరిసేయగలదు మెల్లగా పట్టుకో అది తీసేస్తా ఇదేంటి అసలు అవి అన్నట్టు వచ్చే చూడు ఇవి ఎలాగున్నాయి అసలు వీటిని చూసేగానే మీకు ఏం గుర్తొస్తుంది దాన్ని కామెంట్ చేయండి అలాగే దీన్ని ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇది దేనికి యూజ్ వస్తుందో నేను పెట్టి చూపిస్తా దాని తర్వాత మీరు చూడండి అర్థమవుతుంది లత అది పెట్టడానికి అలా 2 సార్లు పడిపోవాలా చెప్పు ఇది కొంచెం పెద్దగా అయింది చిన్నగా ఏమైనా ఉంటే చూద్దాం ఈ లెన్స్ సేమ్ ఉన్నాయా సేమ్ ఉన్నాయి కట్ చేసి వచ్చింది ఇది కూడా సేమే ఉందా ఎంత ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ 305 305 కాదు 205 ఇవైతే మనకి గాలి లోపలికి రాకుండా ఇలా పెట్టుకుంటాం డోర్కి అక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఇది కట్ చేసేద్దాం ఇది కట్ చేయాలి లోపల మనకి బ్లాక్గా కనిపిస్తుంది కదా అదైతే స్పాంజు బయట అయితే క్లాత్ అది
మనకి కింద బండలు ఖరాబ్ కావు, డోరు ఖరాబ్ కాదు, చాలా మెత్తగా ఉంది. మనకి గాలేమో మళ్ళీ బయటికి పోదు. కాబట్టి చాలా ఉన్నోళ్ళు ఇదైతే ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. గాలి మనకి డోర్ కింద వెళ్ళి బయటికి పోతుంది కదా, అలా పోకంటూ ఉంటుంది. ఇంతకు ముందు అయితే మేము క్లాత్ అక్కడ యూస్ చేసేటోళ్ళము. క్లాత్ అయితే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది, ఊకే పెట్టడం తీయడం. ఇదైతే చాలా మంచిగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.